ఎవరి మాట్లాడారు? ముందుగా మన ప్రియులను క్రీస్తునందు సహోదరులు, మరి మాకు సహదాసులు సంగపు నారాయణ గారు, మనిషిలో పిల్లలంగా మేము ఉపయోగించగలిగిన వాళ్ళము. అపారమైనటువంటి అనుభవం ఉంది. మరి తను ఒక చోట కాదు, దాదాపు 5-6 చోట్ల ప్రభు సంఘాలు నడిపిస్తున్నారు. ఈరోజు సహోదరులు సాధుగా ద్వారా చదవబడినటువంటి మత్తయి వార్త 19వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో చెప్పబడినటువంటి కీ వర్డ్ ఏం చదివారు ఆయన? 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 19 వచనాల్లో నిత్య జీవం పొందుటకు నేనేమి చేయగలను. ఎవరికి కావాలి నిత్య జీవం? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిత్య జీవం కావాలా? అమ్మా కావాలని వచ్చారా? నిత్య జీవం కావాలంటే ఏం చేయాలనేది ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారు అడిగినటువంటి ప్రశ్న. బైబిల్లో ఈ మాట చాలా ప్రత్యేకత ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అంటారు యేసుక్రీస్తు వారు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము కలవారు, వారి తీర్పులోనికి రాక జీవము మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరి మాట వింటే? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట వింటే నిత్య జీవం పొందుతారు. రాత్రికాల సమయంలో వినడానికి ఇష్టపడుతున్నారా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. మీరందరూ నిత్య జీవం పొందాలని, ఆ పొందడానికి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినాలని ఆశపడుతున్నందుకు మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒక మాట ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు విశ్వాసముచ్చు ప్రతి వాడును ఏనగా నశింపగా ఏ పొందాలని? నిత్య జీవం పొందాలని యేసుక్రీస్తు నిర్ణయించాడు. చూడండి, నేను చెప్పేటువంటి మాటలు మీరు ఒకసారి గమనించినట్లయితే నిత్య జీవము అనేటువంటి పదాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటాడు. ఏంటి నిత్య జీవానికి అంత ప్రాముఖ్యత ఉందా అని మనం ఆలోచన చేస్తే, అవును, ఖచ్చితంగా నిత్య జీవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జీవము, నిత్య జీవము. జీవం అంటే ఒక ప్రాణికి ప్రాణం ఉండొచ్చు, ఉండకును పోవచ్చు. అదే నిత్య జీవం అనుకోండి, ప్రాణం ఎప్పుడు ఉంటుంది. ఆ నిత్య జీవం కావాలంటే ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు యొక్క మాటని వినాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే మరొక మాట మనం గమనిస్తాము. ఈ నిత్య జీవానికి సంబంధించిన మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో ఏం చేస్తే నిత్య జీవంలో ప్రవేశిస్తారు అనే విషయాన్ని యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆజ్ఞలు గైకొంటే నిత్య జీవంలో ప్రవేశిస్తారు. నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు తర్వాత కనెక్ట్ అవుతాయి. ఒక వ్యక్తి నిత్య జీవంలోకి ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా ఆజ్ఞలు గైకొనాలి. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు 10 మాత్రమే కాకుండా నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదలుకొని చివరి వరకు, నిర్గమాకాండం వరకు వెళ్తే మరి 603 ఆజ్ఞలు ఉన్నాయండి. అవన్నీ కూడా 613 ఆజ్ఞలు. వీటన్నిటినీ కూడా వెలిసి
యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞలను చిత్తం చేశారు. ఎక్కడ ఉన్నదన్నమాట? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. 31 నుంచి 30. అమ్మా మీరు ఎవరు చదవచ్చు? మీరు ఎవరు చదవాలి? నేను చెప్తాను, చదవడానికి చదువుతాను. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. నిత్యజీవం పొందడానికి నేనేమి చెయ్యాలి అని అడిగాడు. ప్రభు ఏమన్నారు? నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, ఆ మాత్రం తెలియదా అని చెప్పేసి ఆజ్ఞలు గైకొంటే నిత్యజీవం పొందుతావు అన్నాడు. మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞలను పాటించడం, ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ఇజ్రాయెల్కి వలపడిందా? అలా లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధం అవుతాడు. ప్రభు చెప్పాడు, ఈ ఆజ్ఞలు నీ వల్ల కాదురా బాబు, 2 ఆజ్ఞలు నీకు చెప్తానని చెప్పేసి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని యెహోవాను ప్రేమించాలి. నెంబర్ 1. ఇంగ్లీష్ అంటారు ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్, ఓపెన్ సోల్, ఓపెన్ స్ట్రెంగ్త్. అది అంటారు పరిపూర్ణంగా. ఈ పూర్ణ హృదయం అంటే పిల్లరా, నీ భార్య ఎక్కువ నేను ఎక్కువ అని దేవుడు అడిగితే ఏం చెప్తారు? నన్ను అడిగారు అనుకోండి దేవుడు, నీకు నీ భార్య ఎక్కువ నేను ఎక్కువ అంటే ఏం చెప్పాలి? ఖచ్చితంగా నా భార్య ఎక్కువ అంటాం కదా. భార్యను ప్రేమించేవాడు దేవుడిని ప్రేమించగలరా? పిల్లలకి చిన్నప్పుడు పాఠం చెప్పేటప్పుడు మేము తల్లి, తండ్రి, గురువు, ఆ తర్వాత దైవం అంటాం. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఎవరు నేర్పిస్తున్నాడు? Here O Israel, our Lord God is one అనేటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనం చూసినప్పుడు మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభు అని ఇజ్రాయెల్ ప్రజలకి నేర్పిస్తూ వచ్చాడు. తెలుసా ఇది? ఇజ్రాయెల్ ప్రజలు మొట్టమొదటిగా నీకును నీ సంతతిని నీ పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఎవరి మొట్టమొదటి ఎవరయ్యా నీ జీవితంలో అంటే నీ దేవుడైన యెహోవా, ఆయన మాత్రమే ఒక్కడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ మీకేం తెలియచాలనుకుంటున్నా అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం చెప్పబడిన మాటలో 613 ఆజ్ఞలు ఉన్నటువంటి సార మొత్తం యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు పెట్టాడు. ఒకటి, నువ్వు పరిపూర్ణంగా దేవుని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి అమ్మా? ప్రేమించడం అంటే ఒక పురుషుడు తన భార్యని ఒక మంచి పూజిస్తూ ఐ లవ్ యూ రా అని ఇచ్చాడంట. అదేనా ప్రేమించడం అంటే? భౌతిక సంబంధంలో నిజమే, అంతే కదా. భార్యకి పూలు తీసుకొచ్చేవాడు తప్ప అందులో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ భౌతిక సంబంధమైంది. కానీ క్రీస్తు ప్రేమ ఏంటంటే త్యాగపూర్తమైంది. యేసుక్రీస్తు వారు ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టేంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఆజ్ఞలు గైకొనటమే దేవుని ప్రేమించడం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఉంటున్నమాట. అక్కడైనా మీరు గమనించట్లేదు పిల్లల, ఆజ్ఞలు గైకొంటున్నామా? రెండోది ఇంకోటి ఏమంటున్నాడు? నిన్ను అనేది పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను అనేది పొరుగువారిని ప్రేమించి నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు లేకుంటే ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవానికి వెళ్తాం. మన పాత్ర ఏంటంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఇలాగ చూపుడు బట్టి అనేక రకాలైన సంగతులు ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో మీరు ఆలోచించేయండి, నేను ఏమి చేస్తే నిత్య జీవం పొందుతాను, ఏమి చేయకపోతే నిత్య నరకానికి వెళ్తాను. బహుశా మీరు మీ సంఘాల్లో అనేక పర్యాలు చెప్పుండొచ్చు, వినుండొచ్చు, కానీ జీవిస్తున్నారా? క్రీస్తు ప్రభు అంటున్నాడు. క్రీస్తు ప్రభు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ యొక్క ఆలోచన ఏంటి అంటే
ఇస్రాయేల్ ఇస్రాయేల్ యొక్క రక్షణ గురించి అపోస్తలుడైన పౌలు ఇలా తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఇస్రాయేల్ అందరూ రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. ఎవరి యొక్క హృదయాభిలాష? పౌలు గారి యొక్క హృదయాభిలాష. నేను కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాను. ఇక్కడ దోర్నాల ఇంటి పేరు అందరూ కూడా నా రక్త సంబంధులు. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఇక్కడే ఉన్నారు దోర్నాల రాములు గారు. మన కుమార్తెకు మన కుక్కలో అబ్బాయి ఇచ్చారు దబాపల్లి. మా అమ్మాయి మషక్కనే ఆయన. బాధ్యత ఉందా లేదా? నాకు మీ మధ్యకు వచ్చి మీకు సువార్త ప్రకటించాలని బాధ్యత ఉందా లేదా? ఎందుకని మీరు నా రక్త సంబంధులు. అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలనేది పౌలు గారి యొక్క అభిలాష అయితే, ఈయనడు దోర్నాల ఇంటి పేరు కలిగినట్టు వారందరూ రక్షణ పొందాలనేది నా యొక్క అభిలాష. ఏం చేస్తే రక్షణ పొందుతారు, ఎలా జీవిస్తే నిత్య జీవనం పొందుతారనేది ఆత్మకథలో ఆలోచన చేయబడతా ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 మళ్ళా అవుతాము. అక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేసినట్టు మాట, నా మాట విని. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు వారి యొక్క మాట వినాలి. ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినాలి? ప్రశ్న. అవన్నీ కూడా నేను ఒక కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ప్రశ్న ఎత్తు జవాబు రాబట్టి నాకు అలవాటు. ఎవరు మాటలు వినాలి, ఎవరు మాటలు వినటానికి ఎవరు పంపారు అనే విషయాలు చూసినప్పుడు ఇక్కడైతే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, నా మాట వినాలని. ఆ మాట వినటానికి యేసుని పంపించినవాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. జాగ్రత్త. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఈనాడు సర్వ మానవాల యొక్క ఆలోచన ఏంటి అంటే నిత్య జీవాన్ని పొందాలి. అందుకొరకు యేసుక్రీస్తు యొక్క మాటలు వినాలి, బోధలు వినాలి. ఎందుకు అంటే ఆయన ఒక ఆయన పంపించాడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. ఆయన ఎప్పుడైనా చూశారా? ఎవరైనా తండ్రి అయిన దేవుడు చూశారా ఎప్పుడైనా? ఎందుకు చూడలేరు? ఆయన మాత్రమే అమరత్వం కలిగి మహాకాశంలో పట్టజాలనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఏమన్నాడమ్మా? ఆత్మను చూడగలరా? పోనీ మీలో ఉన్న ఆత్మలో ఏదో కనీసం చూడగలరా? ఏం చూశారమ్మా? అసలు ఆత్మ ఉందనే విషయం మీకు తెలుసా? మాట్లాడుతుంది. తెలుసుది కాదు. మీరు ఆత్మ మీలో ఉంటేనే మీరు ఇక్కడ కూర్చొని పెట్టున్నారు. లేకపోతే ఎప్పుడో అలా కుక్కల శ్రీనివాస గారు పోయారని అంటారు. అవునా కాదు? ఈ రాత్రి కాలంలో ఆ నిత్య జీవము దేనికి అనేది విషయాన్ని గుర్తు చేయబోతున్నాను. నిత్య జీవం అనేది దేనికి? శరీరానికా ఆత్మకా? ఆత్మకి అనే విషయాన్ని గుర్తు చేస్తాను. ఎందుకంటే క్రీస్తులో తన బోధనలో పదే ఇదే చెప్తున్నాడు, దేహమును చంపువానికి భయపడకుడు, కానీ దేహమును ఆత్మను నరకములో పడవేయడానికి మిక్కిలి భయపడింది. మత్తయి సువార్త 10:20 ఎందుకు ఆత్మ విలువైందంటే ఆ ఆత్మ దేవుడు పెట్టిన దీపము. అవునా కదా? ఆత్మ దేవుడు పెట్టిన దీపము. మట్టితో చేయబడినటువంటి మనము జీవములైనటువంటి సమయంలో మట్టితో చేసి జీవం ఇవ్వటానికి దేవుడే తన ఆత్మను మనకు ముక్కు రంధ్రాల గుండా పంపించాడు కదమ్మా. ఆదికాండం 2:7 ఏమంటే, దేవుడే యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయు వదగా నరుడు. అప్పుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు పరిగెడుతున్నాడు, అప్పుడు ఆలోచిస్తున్నాడు. మరి దేవుడి నుంచి వచ్చినట్టు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి కదా? వెళ్తుందా? నేను ఒక దినాన మా మామయ్య చనిపోయాడు, కలంపూరి నాగేశ్వరరావు గారని కొడుకొని చెల్లి వాళ్ళ మామగారు.
నరులారా తిరిగి రండి పిలిచిన పిలుపుని బట్టి ఆయన దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది. దాన్ని ఏమన్నారు తెలుసా? మరణము అన్నారు. నేను చెప్పే పాఠం ఈ మాట ఉంది. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచి వారు నిత్య జీవం గలవారు, వారి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి రాక. ఈ రాత్రికాలంలో మిమ్మల్ని కూడా నిత్య మరణంలోనికి జీవంలోనికి నడిపించాలని యొక్క తాము. దాని కొరకు ఏం చేయాలంటే యేసుక్రీస్తు మాట వినాలి. దాని కొరకు ఏం చేయాలంటే ఆయన పంపినటువంటి తండ్రిని ఆరాధించాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే నీ ఆత్మను పరిశుద్ధపరచుకోవాలి. దాని కొరకు నువ్వేం చేయాలి అంటే ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉంచడానికి ఏం చేయాలి? రాత్రి నేర్చుకోవాలి. ఇష్టపడుతున్నారా నేర్చుకోవడానికి? క్రీస్తు అంటాడు, ఆత్మే జీవింపజేయుచున్నది, ఆత్మే జీవించు, శరీరము కేవలము నిష్ప్రయోజనం. లూకాసు వార్త అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? తన ప్రాణము ప్రతిగా ఏమని ఇవ్వగలరా? ఇవ్వగలమా? మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే పిల్లరా, మీలో ఉన్నటువంటి ఆత్మ చాలా విలువైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ఏం చేస్తే ఆ విలువైనటువంటి ఆత్మ పరిశుద్ధంగా మరల దేవుని దగ్గర వెళుతుంది. ఈనాడు చాలా మంది ఆత్మను రక్షించుకోవాలి, ఆత్మకున్నటువంటి పాప ముడుకులు లేకపోతే పాపమును తీసివేసుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతో మంది దేవతలు దేవుళ్ళు అనబడిన వారి దగ్గరికి వెళ్ళి విస్తారమైన ధనాన్ని ఇచ్చి గుండు కొట్టించుకొని పూజల పురస్కారాలు చేస్తారు. దానివల్ల వాళ్ళ ఆత్మకు నిష్కృతి లేదు, ఆత్మ రక్షించబడుతుంది. తీతుపత్రిక 3:5 అంటాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను దేవుడు మనకు నూతన స్వభావం ధరించడం ద్వారాను పరిశుద్ధపరచబడుతున్నామంటాడు. చూసారు పిల్లరా, మనం పరిశుద్ధపరచబడాలి అంటే, మన ఆత్మకున్నటువంటి పాపము పోవాలి అంటే ఆ సత్యదేవుడిని మనం విశ్వసించాలి. అదే చెప్తున్నారు కదా యోహాను సువార్త 10:3 అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. ఆ దేవుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా మనం కనుగొనగలము? ఎప్పుడైనా దేవుని చూసారా? ఇక్కడ ఎవరైనా దేవుని చూసారా? చాలా మంది మేము దేవుని చూసామంటున్నారు. మోషే ప్రయత్నం చేశాడు. మోషే సాత్వికుడు, దేవుని యొక్క కార్యాలన్నీ చేసినటువంటి వాడు. ఆ మోషే కూడా దేవుని చూడలేకపోయాడు. చూడను అని చెప్పి యేసుక్రీస్తునే ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18 ఏ కాలమందైనను తండ్రి యొక్క స్వరం కానీ స్వరూపం కానీ చూడలేదు, వినలేదు అని చెప్తున్నాడు. ఎలా తెలుస్తుంది తండ్రి గురించి? ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారే ఆ సత్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారే ఈ లోకానికి రానట్లయితే ఆ తండ్రి మనకు బయలుపడుతూ అయ్యేది కాదు. అవునంటారు కాదండి. ఆ తండ్రి ఏమంటే లోకం ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ఇప్పుడు నారాయణ గారిని ప్రేమించాను అంటే మీరు అనుకోవచ్చు, మొగలు ప్రేమించాను. అట్లా కాదు. ప్రేమ అంటే మా సహా పరివారం దేవుని విషయంలో. కాబట్టి అంత కష్టపెడుతున్నారు కాబట్టి నేను అత్యధికంగా ప్రేమిస్తున్నాను అంటాను. ఎంతవరకు ఆ ప్రేమ? ఎంతవరకు? దేవుడు ఏం చేస్తాడంట? లోకమును ఎంతో పొల్లు ఉంటుంది చూసారా? ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? ఒక ఆయన తెలుగు కవి రచయిత ఉన్నాడు, గుండాల అప్పారావు గారు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే అంటారు. అవునా? మా దేశం అంటే లోపమేగా, ఆ దేశం ఉన్నా నేను లోపం అంతే. అవునా కదా? లోకం అంటే మనమే. ఈ లోకంలో పాప జీవితం జీవిస్తున్నట్టు మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంట? కాగా
తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అని ఇప్పుడు మీరేం తెలుసుకోవాలంటే, ఒకటి తండ్రిని తెలుసుకోవాలి, రెండు ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. ఈ ఇద్దరిని తెలుసుకుని ఏమవుతారు? అదేగా చెప్పింది, ఏమవుతారు? నిత్య జీవం పొందుతారు. ఎలా తెలుసుకోవాలి? ఇద్దరు ఎలా తెలుసుకోవాలమ్మా? ప్రొక్లైన్ ద గాస్పెల్, సువార్త ప్రకటన ద్వారా తెలుసుకోవాలి. సువార్త ప్రకటన, సువార్త తెలుసమ్మా? మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయా? 4 సువార్తలు ఉంటాయి. కాదు, ఒక సువార్తని 4 రాశారు. అడిగారు, సువార్త ఒకటే 4 రాశారు. సువార్త అంటే ఏంటి? మంచి వార్త, దాని భాషార్థం. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి మరణము, సమాధి, పునరుద్ధానం. కొరింథీయుల మొదటి పత్రిక 15:2-3 వచ్చిన అంటాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము పుట్టుకొండెను, సమాధి చేయబడెను, మరలా లేఖన ప్రకారం ఆయన పునరుద్ధానమై లేచాడు. ఇది సువార్త. మీకు విషయం చెప్తాను. రాజుల మొదటి గ్రంథంలో 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక కుష్ఠరోగం కలిగినటువంటి సిరియా సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, తెలుసా? ఆయన బహు పరాక్రమవంతుడని రాయబడింది. ఆయన కుష్ఠరోగి. సిరియా రాజుకి ఎన్నో విజయాలు సాధించాడు నయమాను. తన యజమానుకున్నటువంటి కుష్ఠరోగాన్ని చూసి ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక చిన్నది పట్టుకొని వచ్చారు దాసం. అవయా అదే చెరగొట్టడానికి బానిస తెచ్చారు. బానిస తెచ్చారని చెప్పేసి ఆమె ఏమైనా మేలు చేయకుండా మేలు చేస్తుంది, తన యజమాని వస్తుంది. అమ్మా, మన దేశంలో మన యజమానైనటువంటి నయమానుకునేటువంటి కుష్ఠరోగాన్ని పోగొట్టేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా ప్రవక్త అని చెప్పింది. వెంటనే ఆశగలిగితే లేదా, ఫలానా నారాయణ గారి దగ్గరికి వెళ్తే మీకున్న రోగాన్ని తీసివేస్తాడు ప్రార్థన ద్వారా అంటే ఎట్లుంటుందండి? ఆశ ఉంటుంది. ఎట్లయినా వెళ్ళాలి. ఉట్టేసి ఆయన కూడా బంగారం, వెండి వస్త్రాలు, శీలాల వస్త్రాలు ఇవన్నీ తీసుకుని బయలుదేరాడు. తన రౌత్ అయినటువంటి ఎవరైనా రౌత్ అంటారు, కుర్రాన్ని తోలి రౌత్ అంటారు కదా, ఇవన్నీ తీసుకొని వెళ్తే కనీసం నయమాన్ని చూడటానికి కూడా అదంట. ఎవరు? ఎలీషా ప్రవక్త. తన సేవకుడు ఉంటాడు కదా, గేహాజీని పంపించి, అయ్యా నువ్వు యోర్దానులో పోయి 7 మార్లు మునగమన్నాడంట. కోపం వచ్చేసింది. నేనేంటి, నా కథ ఏంటి? నేను సిరియా దేశానికి అనేక విజయాలు సాధించే సర్వ సైన్యాధ్యక్షుడు కదా. అర్థమవుతుందమ్మా? అతని ఉద్దేశం ఏంటంటే, నాకు ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడ దైవజనుడు చెయ్యి ఆడించి ఓం భీం పుస్తాకలేమో అనుకున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? పోయి యోర్దానులో 7 మార్లు అయిపోయాడు. పురాణానికి తిప్పో పోతంటే రౌత్ అన్నాడు. ఎవరంటే, పిల్లలు, ప్రవక్త ఏదైనా మంచి పని చేయమంటే చేయగలుగుతావా అని చెప్పిందేంటి? యోర్దానులో వెళ్ళి 7 సార్లు మనకుంటాయి కదా అని చెప్పాడు. అప్పుడు ఆ గుర్రాన్ని నడిపేటువంటి రౌత్ మాట విని వెళ్ళి యోర్దానులో 1 సారి మునిగాడు, 5 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు. కుష్ఠరోగం బాధ 7వ సారి ఎప్పుడైతే అక్కడ అంటాడు, ఆహా, మా దేశంలో యోర్దాను నది కంటే గొప్ప నదులు ఉన్నాయంట, పార్పాను ఆపా నదులు ఉన్నాయి, మన దగ్గర వెళ్ళి పుణ్యుతాం అంటున్నాడు. కాదు, వాస్తవంగా వారి దేశంలో గొప్పగా ఉండొచ్చు, కానీ నిబంధన ఏంటి? యోర్దానులో 7 మార్లు మునిగితే నీకు కుష్ఠరోగం పోయింది. వారు దేవుడు చిత్తిసారపు మ్రానుతో వాడను నిర్మించని చెప్తే నోవా ఏం చేశాడు? 120 సంవత్సరాలు ఆ వాడను సిద్ధపరచడానికి చిత్తిసారపు మ్రాను ఉపయోగించాడు. ఆ తర్వాత అందరూ వెళ్ళారు, జలప్రలయం వచ్చింది, నోవా కుటుంబం రక్షించబడింది, మనకు తెలిసింది. అది విన్నటువంటి ఒక ఆయన, నాకు చిత్తిసారపు మ్రాను లేదు,
నాకు టేకు చెట్టుందని చెప్పేసి టేకు కర్రతోటి అలాంటి కొలతలు కలిగినటువంటి 3 అంతస్తులు ఉన్నటువంటి ఓడను నిర్మించి జలప్రదం కురిస్తే ఆ ఓడ మునిగిద్దా తేలిద్దా చెప్పాలి. ఓడలు చేయాల్సిన కర్రగా అక్కడ చిత్తిసారకం అన్నారు, ఇక్కడ టేకు అన్నారు. కానీ దేవుడు ఇచ్చిన నిబంధన ఏంటి? చిత్తిసారకం రాళ్ళతో చేస్తేనే ఓడ తేలింది. ఈరోజు చాలా మంది దేవుడు చెప్పిన నిబంధనలు ప్రక్కన పెట్టి నిత్య జీవం పోవడానికి నానా రకాలైన మార్గాలు ఎంచుకుంటున్నారు. నేను అది చెప్పడానికి చెప్పాను. ఎప్పుడైతే నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచాడో ఆయన దేవుడు అయిందట కదా. అందుకే మీకేం తెలియజేయాలనుకున్నట్టే మాట వినతో శ్రేష్టమైన విషయం చెప్తున్నారు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, అధికారులను విశ్వసించడం కంటే యెహోవాను ఆశ్రయించలేదు. ఆశ్రయించడం ఆయన రాత్రికాల సమయంలో ఆయన నీకున్నటువంటి పాప జీవితాన్ని తన కుమారుని యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. అందుకోసమే అద్వితీయ సత్యదేవుడైనటువంటి దేవుడిని, తండ్రిని ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు అని అనడానికి ఈ రాత్రికాల సమయంలో అందరూ కూర్చున్నారు. అందుకొరకు ఆయన మాటలు వింటున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఏమున్నాయి? ఏం చెప్పాడమ్మా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ జ్ఞానంతో నీ దేవుని ప్రేమించుకున్నాను. చాలా మంది పదార్థం తెలుసా చెప్పలేదు. నెంబర్ 1, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నెంబర్ 2, ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి నేల కానీ ఏ రూపం చేస్తుంది. నెంబర్ 3, దేవుడి నామను వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నెంబర్ 4, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ 10 ఆజ్ఞలు ఉన్నటువంటి 4 ఆజ్ఞలు దేవుడికి మానవులకు ఉన్నటువంటి ఆజ్ఞలు. ఆ తర్వాత ఉన్నటువంటి 6 ఆజ్ఞలు చూసారా, మనుషులకి మనుషులకు మంచి ఇవ్వాలి. 5వ ఆజ్ఞ ఇప్పుడే చెప్పారు మా బావగారు ఆయన షాపులో కానీ మన చెల్లె నేను చేస్తుంది. ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. 5వది, 6వది దొంగలవద్దు, 7వది వ్యభిచరించవద్దు, 8వది నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం అవ్వదు, 9వది అలా నీ పొరుగువారి రాజును దేని ఆశించు. ఏదో ఒకటి మిస్ అయింది మధ్యలో, ఏంటో నరహత్య చేయకూడదు. వ్యక్తులు చెప్పారా? చూసారా? ఇవే అనుకున్నారు ఆజ్ఞలు. కంటికి కన్ను, పంటికి పన్ను, బలులు, నైవేద్యాలు, దహన బలు, అపరాధ పరిహార బలు, పాప పరిహార బలు, అవి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ఒక వ్యక్తి పాపం చేస్తే దాన్ని పోవడానికి, ఇవన్నీ నియమాలు చూసుకుంటూ వస్తే మరో 600 ఆజ్ఞలు. అయితే ఇప్పుడేం తెలియచాలనుకున్నానంటే ఆ సత్యదేవుని తెలుసుకోవాలంటే ఆజ్ఞలు లేకుండా వస్తుంది. దేవుని ఆజ్ఞ చెప్పాడు. 2వది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి. ఈ రాత్రాసంలో మేము ఇవన్నీ చేస్తున్నామని అనుకునే వాళ్ళంతా చేతులు లేకండి. అవుతారండి కదా. చేయకపోతే పొందలేము. ఏంటది? నిశ్చితం పొందలేము. ఈ 2 ఆజ్ఞలే. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటే మీకు ఉదాహరణ చెప్తా. 2 సహోదరులు ఉన్నారు, 2 పనికి వెళ్తున్నారు, 2 క్రైస్తవులంట. ఒక ఆయన మంచి మాంసం కూడా వండుకొని బయటికి వెళ్ళాడు. 2వ ఆయన భార్య కొంచెం జ్వరంలో వెళ్ళి లేక పచ్చడి చేసి పంపించింది. 2 ఎవరు? దేవుని ఎరిగిన వాళ్ళే. మధ్యాహ్నం అయింది, అన్నారంటారుగా, క్యారేజ్ తీసేందుకు గప్పున వాసన వచ్చింది, మొత్తం వాసన. వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సన్నివేశం. పత్రం తెచ్చుకున్నవాడు ఏమంటాడు? నేను వల్లే నీ పొరుగువాడు ప్రేమించు అంటాడు. అంటే ఎవరే నాయన నీ మాంసం నాకు పెట్టాలని అర్థం, అంతేనా? వీడేమన్నాడు? నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దన్నాడు. సరిపోయిందా? అది మీకు అర్థమైందా? నోరు తెలిసి అయ్యా మా భార్య జ్వరం అయింది, పత్రం పెట్టింది, కొంచెం కూర వేయడా. మళ్ళీ 2 లేఖనాంశాలుగానే అపాలు కూడా అలానే గతిస్తుంది. నీవే దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకునేది అన్నాడు. నువ్వేమన్నాడు? మనుష్యుడు బిడ్డ వల్ల మాత్రం కాదు కానీ తన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల. అపవాది కూడా చాలా తెలియదు.
మా అయ్యగారండి ఇవి వాక్యం చెప్తారని అంటారు. వదిలే ఆయన ఏ వాక్యం చెప్తారు? మన ఈ మధ్య ఒక దగ్గరికి పోతే ఒక అయ్యగారు అందరూ ఎప్పుడు కట్టాడు, ఎలివేషన్ కడదామని ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి 20,000 వేసాడు. ఉన్నోళ్ళు కడుతున్నారు కానీ నేను ఎట్లా కడతాను? నేను అప్పు చేసినా కడతాను, లేకపోతే నీకు శాపగ్రస్తున్నానంట. దేనికమ్మా? ఎలివేషన్ 10 లక్షలు అయింది. ప్రతి కుటుంబానికి కూడా 5,000 ఇవ్వాలి. లేకపోతే శాపం మామూలు శాప కాదు, మీరు దేవుని రాజ్యానికి పరలోకానికి వెళ్ళరన్నారు. ఏం చేస్తాం? పరలోకం ముఖ్యమా 5,000 ముఖ్యమా? అయ్యా పరలోకం అని ఒక ఆమె ₹2 కట్టింది. అయితే పరలోకం కోసం అప్పు తీస్తుంది, తీర్చడానికి ఎన్ని తిప్పలు ఇలా చేస్తున్నారు. కనిపించేటప్పుడు బోధన చేత నిత్యత్వానికి పోవాల్సిన ఆత్మను పోనీయకుండా ఇష్టానుసారమైనటువంటి మాటలు కలుపుతున్నారు. ఇలా కలిపే వాళ్ళని దేవుడు ఏమంటారు తెలుసా? బైబిల్ అందుకే 3 పర్యాలు రాయించాడు. బైబిల్లో ఉన్నటువంటి మాటలకు ఏది కలపకూడదు, తీసివేయకూడదని ద్వితీయోపదేశకాలంలో చెప్పాడు, సామెతలలో చెప్పాడు, ప్రకటనలో 28 చెప్పాడు. నేను డిఫరెంట్ చెప్తే టైం చెప్తాను, 10 అవర్లు కూర్చోండి. అర్థమైందా? 3 చోట్ల చెప్పాడు. ఎందుకు అంటే మనం బోధించేటువంటి బోధలు కలుపుతామేమో, తీసేస్తామేమో. చాలామంది చూస్తూ ఉన్నారు. ఒక లేఖనాన్ని తీసుకొని ఊళ్ళో ఉన్న ముచ్చట్లన్నీ చెప్పి అవి బాగుంది. ఏం చెప్పారు దేవుడు అంటే ఏం చెప్పలే కదా, ఏం చెప్పాడంటే ఏం చెప్పలే కదా అది చెప్పిందే చెప్పడం. అవునా కదా? నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, నా స్వకీయులు రక్షణ పొందాలని నాకు అభిలాష, నిత్య జీవానికి వెళ్ళాలని అభిలాష, వాళ్ళ ఆత్మ నరకలకు పోకుండా ఉండాలని నా యొక్క అభిలాష. ఇటువంటి ఆశ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరిని దేవుడు అంటుంది, ఎవరి ద్వారా రక్షణ అవుతుంది, ఆ వ్యక్తిని మనం తెలుసుకోవాలి. రాత్రి రాశాను అదే చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడు. ఈ రాత్రి రాత్రంలో యేసుక్రీస్తు వారికి మాటలు వింటున్నారా? వినటానికి ఇష్టపడుతున్నారా? వినదాని ప్రకారం జీవించడానికి ఆశపడుతున్నారా? ఒకవేళ విని ఈ చెవుతో విడిచిపెడితే నిత్య నాశనానికి పడతాం. జాగ్రత్త అంటున్నాడు. అందుకోసమే ఆయన ఏం తెలియాలనుకుంటున్నాడంటే, నీకు కావాల్సిన నిశ్శబ్దం కావాలంటే మొట్టమొదటి దేని వెతకమన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకునే అప్పుడు అవన్నీ అనుభవించబడతాయి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందో అని మీ దేహం గుర్చేయను, మీ ప్రాణం కూర్చొని చింతించుకుని. ఆకాశ పక్షులు చూశారా? అవి విత్తము కోయము కోటలో కూర్చుకోరు, అయిన నువ్వు పరలోకపు తల్లి వాటిని ఏం చేస్తాడట? పోషిస్తూ ఉన్నాడు. ఇందాక సోదరు చెప్పినటువంటి మాటలో రాజ్యం అనే పదం వచ్చిందా? ఎంతమందికి యేసుక్రీస్తు వారికి రాజ్యం గురించి తెలుసు? ఎంతమందికి యేసుక్రీస్తు వారికి రాజ్యం తెలుసు? ఆ రాజ్యానికి రాజ్యం తెలుసా? ఆ రాజ్యం అంటే ఏంటో తెలుసా? ఈ రాష్ట్రంలో నువ్వు నిత్యత్వం పొందాలంటే ఖచ్చితంగా ఆ రాజ్యం గురించి ఈ రాష్ట్రం వినాల్సిందే. ఆ రాజ్యము జగత్తు పునాది వేయబడకుంటే తల్లి అని దేవుడు సంకల్పించాడు. ఆ రాజ్యం ఏంటంటే ఒక మాట చెప్తాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అన్నాడు. ఎవరైనా చెప్పింది? యేసుక్రీస్తు చెప్పింది. ఎవరికి చెప్పాడు? అపొస్తలులు కాదండి, అక్కడ ఉన్నటువంటి జనసమూహం చెప్పాడు. యేసు ఎట్టి వెళ్ళిపోతే తండోపతి అన్నారుగా. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎవరైనా మరి గట్టి గారు ఇచ్చారు, ఎట్లా వస్తారు జనాలు? చాలా వస్తారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు వస్తే డబ్బులు ఇవ్వలేదు, మందు కొట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ తండోపతి అన్నారు. అవునా కదా? యేసుక్రీస్తు అని ఆయన ఏం చెప్తున్నారంటే, మరియు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూత మునిపే దేవురాజ్యం ఎప్పుడు చెప్పబడింది మాట? మొదటి శతాబ్దంలో చెప్పాడంటే సుమారుగా క్రీస్తు శకము
50 నుంచి 60 మధ్యలో చెప్పబడిన మాట. యేసుక్రీస్తు వారి భూమి మీద జీవిస్తున్నట్టు మాట. జీవించినప్పుడైనా కాదు. అది అంటే మార్కు రాశారు కానీ ఆయన జీవించింది 33 సంవత్సరాలు. మార్కు గారు రాసింది మాత్రం 50 నుంచి 60 మధ్య సంవత్సరాలు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరేపించడం రాశారు. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంగా వచ్చి చూచే వరకు మరణము చెప్పబడి ఎన్ని సంవత్సరాలు అయిందబ్బా? సుమారు 1980 సంవత్సరాలు అయింది. 2026 ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు 30 నుంచి 33 మధ్యలోనే మాట్లాడింది. దాన్ని ఎక్కేసి 1928 సంవత్సరాలు సుమారు 78 సంవత్సరాలు. ఈ భూమి మీద 1970 సంవత్సరాలు బ్రతికిన మొగలు అడగనుందా? మెతుషేల అనేవాడు 949 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. అంతకంటే ఎక్కువైంది కాబట్టి ఎవరు బ్రతికే అవకాశం అంటే ఏంటి? దేవురాజ్యం వచ్చిందనే రాలేదన్నా జాగ్రత్తగా రాదు. మరియు ఇక్కడ నిల్చున్న వారు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కావచ్చు, లేకపోతే జనసమూహంతో జిఎస్తో స్వయంగా చెప్తాడు, ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవురాజ్యం బలంగా వచ్చి చూసే వరకు మరణము చూసుకోండి. మొదటి శతాబ్దంలో యేసు ఎవరికైతే చెప్పారో వాళ్ళందరూ చచ్చారా? ఇప్పటికి పెట్టుకున్నారా? చనిపోయారంటే చెప్పింది యేసుక్రీస్తు వారు. ఆయన సత్యవంతుడు, ఆయన సర్వాధికారి దేవుడు. కాబట్టి దేవురాజ్యం వచ్చిందా రాలేదా అర్థం కాదు. ఇప్పటికీ పరలోక మందులో తండ్రి నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చబడినట్లు భూమి మీద మా విధానం దయచేది రాజ్యం బలం నీవే. ఆమె సిఎస్ఆర్ ప్రార్థన. ఇంకా రాజ్యం రాలేదు. రాజ్యం వచ్చింది, రాజ్యము వచ్చింది. ఆ రాజ్యం మీద తెలుసుకుంటే రాత్రి రాజ్యంలో నిత్య రాజ్యానికి వెళ్తారు మీరు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఈ రాజ్యాన్ని స్థాపించడానికి. పాపం హేరోదు అనుకున్నాడు నేను అన్నట్టు రాజు అవుతా అని చెప్పి 2 సంవత్సరాల లోపల వాళ్ళందరినీ చంపించేశాడు. కానీ ఆయన ఏర్పాటు చేయబడిన రాజ్యము భూసంబంధమైన రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యము ఏది అనేది విషయాన్ని మనం వెతకాలి. చాలా మందికి అర్థం కావాల్సిన విషయం అంటే రాజ్యం వచ్చింది, ఆ రాజ్యం ఏదో తెలియక నేటికి ఆలోచనలు కలిగి ఉంటాను. నేను చక్కచక్క కొన్ని విషయాలు చెప్తాను రాజ్యాల గురించి. సమయం రాసినటువంటి 2వ పుస్తకము 7వ అధ్యాయం 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణములు గడుపు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత నీ గర్భంలో నీ సంతతి హెచ్చించి అతనికి రాజ్యమును స్థిరపరచలేదు. అతను నా నామగంత కొరకు ఒక మందిరమును కట్టించు, ఆయన రాజ్యసింహం నిత్యము స్థిరపరచలేదు. ఎవరన్నారు ఇదంతా? ఎవరితో అన్నారు? ఇది తెలిస్తే ఆ రాజ్యం ఏంటి మీకు అర్థమైంది. ఇక్కడ చూడండి, నా సమయం ప్రవక్త చెప్తున్నాడు. దీన్ని డ్యూయల్ ప్రాఫెసీ అంటారు. చాలా మంది చదువుతున్నప్పుడు సొలొమోనే కదా యెరూషలేములో దేవాలయం కట్టించింది, మందిరాన్ని కట్టించింది అని అనుకుంటారు. కానీ సొలొమోను కట్టించబోయేటువంటి మందిరం గురించి చెప్పడం కాదు. ఎందుకంటే నీ దినములు సంపూర్ణమున్నప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తర్వాత దావీదు అంటున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సంతతి నుంచి ఒక సంతతిని హెచ్చించి అతనికి రాజ్యమును స్థిరపరుస్తాడు. దావీదు ఉండగానే సొలొమోను మందిరం కట్టించాడా? దావీదు చనిపోయిన తర్వాత కట్టించాడా? ప్రశ్న. దావీదు బతుకుండగానే సొలొమోను కట్టించాడు కావాలి. ఎందుకు అంటే దావీదు యొక్క చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి కట్టడానికి ఎవరు అనుమతించలేదు. దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ ఏర్పాటు చేసిన ఎవరు తెలుసా? దావీదే. కానీ ఇక్కడ ప్రవచనం ఏంటి? నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతని స్థిరపరచదు. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును, ఇక్కడ రాజ్యము మందిరంగా చెప్పదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-16 వస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17 వచనంలో రాజ్యము మందిరంగా చెప్పబడింది. అయినను నేను ఆలస్యము చేసిన
దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవాలని ఈ సంగతులు తెలియజేస్తున్నారు. ఎందుకని జీవము గల దేవుని స్థానం ఏంటంట? అది సత్యములకు స్తంభమును ఆధారములై ఉంది అన్నారు. జీవము గల దేవుని స్థానం ఏంటంట? సత్యములకు స్తంభమును ఆధారం. దావీదుతో దేవుడు చెప్పినటువంటి మాట, రాజ్యమును స్థిరపరుస్తా అన్నాడు. ఆయన నామగంత వరకు మందిరాన్ని కట్టిస్తా అన్నాడు. ఆ మందిరం ఇక్కడ ఉన్నాడు, జీవము గల దేవుని సంఘం అన్నాడు. అర్థమవుతుందండి? రాజ్యము జీవము గల దేవుని సంఘము. జీవము గల దేవుని సంఘమా అంటే మీ అందరికీ ఒక డౌట్ రావాలి. దేవుడు అంటే ఎవరు? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నమ్ముతున్నారా? దేవుడు ఒక్కడే, దాని గురించి పోలేదు, చాలా పెద్ద పాఠం అది. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురులో దేవుడు సంఘం అంటే ఎవరిది? తండ్రి ఆత్మే ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆత్మే ఉన్నాడు. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక యేసుక్రీస్తు అనే సమరశీతో ప్రకటిస్తున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు. అంటే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మలోనే ఉంది ఆయన ఆత్మని. పరిశుద్ధాత్మ దేవుడు నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడి వచ్చింది పోయింది అంటారు. పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అనకూడదు. పరిశుద్ధాత్ముడు పురుషలింగం, మేల్ జెండర్. దేవుడు అనేవాడు పురుషలింగం అంటే మేల్ జెండర్ అని పిలవబడతాడు. ఆడవాళ్ళు దేవుళ్ళు కాదు. ఏది బైబిల్ ప్రకారం. ఈనాడు ఆడవాళ్ళు కూడా దేవుళ్ళు దేవతలు అంటారు. సరే పక్కన పెట్టి మాకు అవసరం. కానీ తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఆత్మ, పరిశుద్ధాత్మ ఆత్మ. మరి ఎవరు నీ కొరకు రక్తం పెట్టారు? అపోస్తుల కార్యం 20 నీ నోటి చెప్పండి, లేఖనాలు కోడిస్తాను. కొంచెం ఇచ్చదా, కొంచెం అచ్చత ఉన్నాయి. సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. కొన్ని ఇచ్చదా, కొన్ని అచ్చలు ఉన్నాయంట. బ్రతకాలి, దొరాలి. ఏమంటారు అక్కడ? అపోస్తుల కార్యం 20 దేవుడు దేవుడైన పాట పైన చిన్న అంకేశాడు. పుట్టినట్లు దేవుడు అన్న మాట ఏముంది? ప్రభువు అని. డాక్టర్ దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘములు కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యొక్క అధ్యక్షులుగా నియమించడం ఆ యావత్ మందుల గురించి మీ బట్టి మిమ్మల్ని గురించి జాగ్రత్తని హెచ్చరించాడు. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి, ఎవరంతా రక్తం ఇచ్చింది? తండ్రి ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ లేదు. వాళ్ళకి రక్తమాంసాలు లేవు. రక్తమాంసాలు ఉంది ఎవరికి? వాక్యమైన దేవుడు. ఆది వాక్యమైన వాక్యము దేవుడు, వాక్యమే దేవుడు. నేను సమస్తము కలిగి ఉన్నది కూడా కలగలేదు. ఆయన జీవములు ఆ జీవం మనందరికీ. ఆ జీవమైనటువంటి వాక్యం ఎవరంటే 14 అంటాడు, ఆ వాక్యము శరీరదాన్ని కృపాసత్య సంపూర్ణుడిగా 2026 సంవత్సరాల క్రితం భూమికి వచ్చింది. చూసారా? ఆయన ధనవంతుడైంది నిన్ను ధనవంతులుగా చేయడానికి దరిద్రురాయని చెప్పేసి పౌలు గారు రోమిల రాజు పక్కన చెప్తున్నాడు. నక్కల గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి తలనే జరిగింది. మన రక్షకుడైనటువంటి దేవుడు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు, ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భాన్ని పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రం లోబడి ధర్మశాస్త్రం విమోచించి మనందరినీ అడాప్ట్ చేసుకున్నాడు. గంటలాంటి 4 అంటాడు, స్త్రీ సంతానం అన్నమాట. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ యందు పుట్టినాడు. ఆయన మాత్రమే కన్యకు జన్మించినాడు. 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. 7:14 యెషయా గ్రంథము, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడని భాషాంతరం. ఆయన కన్యకు పుట్టాడు. ఆయన మాత్రమే స్త్రీ సంతానం. మనందరం కూడా పురుష సంతానం. మన తల్లిదండ్రుల యొక్క సంసార జీవితంలో పుట్టాము, కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానం. ఆయన జన్మలో కూడా పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధి ఉంది, చివరికి ఆయన మరణంలో కూడా పరిశుద్ధి ఉంది.
మరణించే సందర్భంలో శిలువకు అప్పగించేటప్పుడు పిలాతు చేత తీర్పు తీర్చేటువంటి సందర్భంలో ఆయన ఎవరో తెలుసా, ఈయన నాకు ఏ పాపం దోషం కాపాడలేదు, నాలో పాపం ఉందని ఎవరైనా కనుగొనగలరు అని సవాల్ చేసినటువంటి యుగ పురుషుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. అందుకోసమే ఆయన మాట వినాలి. నీ కోసము ఆ లోకాన్ని పరలోకాన్ని విడిచి రిక్తునిగా ధీరునిగా ఫిలిప్పీ 2:6 అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవునితో సమానులుగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకుని రిక్తునిగా మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు ఆయన అని చెప్పారు. అందరి కొరకు దేవుడు ఏం చేశారు సార్? పరలోక మందులో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమికి ఉన్నవారు కానీ, ప్రతి మోకాలును యేసు నామమున ఉన్నట్లు, ప్రతి నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమే యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లును అన్ని నామముల కంటే పైనామము. అపోస్తలుల కార్యములు 4:12 ఉంటుంది. మరి ఎవరి నామంలో రక్షణ లేదు, ఈ నామములోనే రక్షణ పొందాలని చెప్పాడు. ఆ నామం ఏ నామం తెలుసా? యేసు నామము. యేసు నామం అంటే యేసు అధికారము. యేసు అధికారం అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములకు బాప్తిసం పొందడం. అది ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రికాల సమయంలో ఆ పుణ్య దేవుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి వింటున్నటువంటి మీరు, ఆయన మాత్రమే రక్తమాంసాలతో వచ్చాడు. ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు మనం పరిశుద్ధులుగా ఉండాలని, నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి ఆ పాపములకు పరిహారంగా. చూడండి, లేవికాండంలో మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ పాపం చేసినప్పుడు మరి పాపం పోవడం కొరకు దేవుడు ఏమనుమతిచ్చాడు? జంతువుల యొక్క బలుల్ని అర్పించడానికి అనుమతించాడు. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను, అయ్యా నేను వ్యభిచారం చేశాను, ఆ తప్పు నాకు తెలిసింది, ఆ తప్పు అవ్వాలని చెప్పేసి యాజకుడి దగ్గరికి వస్తే 2 గొర్రె మేకల్లో లేకపోతే పొట్టేల్లో తేమన్నాడు. ఒక దాని మీద నేను చేసిన పాపం మొత్తం ఆపాదించి దాన్ని అడుగులో తోలేవాడు. ఇంకో దాన్ని తీసుకొచ్చిన నేను చేసిన పాపం ప్రత్యేకంగా నరికితే నరకబడినప్పుడు వచ్చిన రక్తాన్ని తీసుకొని యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడు. అప్పుడు దేవుడు దాన్ని నా గురించి వాడు చేసిన పాపమును బట్టి, చిందించిన రక్తమును బట్టి, రక్తము దేహమునకు ప్రాణం అన్నాడు కాబట్టి వాడి పాపం అని పరిగణించబడింది. కొంతకాలం పరిశుద్ధులుగా ఉండాలి. మరలా పాపం చేశాడు, మళ్ళీ నీతిమంతులు కావడం కోసం దేవుని ఎదుగు వచ్చాడు, మళ్ళీ బలి అర్పించాడు. ఈ లాభం చేయటాన్ని బట్టి ఫిబ్రవరి 10 అంటాడు, ఏమంటాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదని మాట్లాడేదానికి ముందుగా కాదమ్మా, బలులు అర్పణలు. ఒకసారి 10:4 ఏమంటుంది చూడండి, ఫిబ్రవరి ఏటేటా బలు అర్పించు చేత వారు అర్పించేటువంటి బలులు వారి పాపాన్ని జ్ఞాపకాలు చేస్తున్నాయి. ఎలాగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును తీసివేట అసాధ్యం అన్నాడు, కానీ రక్తము దేవుని ప్రాణం అన్నాడు. ఫిబ్రవరి 9:22 అంటాడు, ఏమంటాడంటే రక్తము లేకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యంగా రక్తం కావాలి. ఏ రక్తము? మన యొక్క రక్తం పనిచేస్తుందా? రోమిలకు పత్రిక 6:23 అంటాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారు. మనిషి యొక్క రక్తము సరికాదు, మరి జంతువుల యొక్క రక్తము సరిపోవట్లేదు, ఇష్టపడలేదు. నా తేమాకండి, అవి నాకు అసహ్యము. యెషయా చెప్పలేదా? మీ ధూపార్తులు, మీ బలులు, అర్పణలు నాకు హేము అని చెప్పిస్తాను. మరి ఎవరి బలి కావాలి? ఎవరి రక్తం కావాలి? ఆ రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనది, నిర్దోషమైనది, కలంకం లేనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తం కావాలన్నాడు. పేతురు 1:18 అంటాడు, పితృపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించలేదు, కానీ అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడారని మాట్లాడుతుంటారు. అందుకోసమే అప్పుడప్పుడు మనిషి యొక్క పాపానికి మందేంటి? ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం అయింది,
మనకు కూడా తెలుసు అమ్మాయి ఏమన్నా రాయక్కల ప్రిస్క్రిప్షన్ రాయక్కల డాక్టర్ గారు వెళ్ళేసి పారాసెటమాల్ ఏమి దానికి యాంటీబయాటిక్ వేయండి. ఈ మధ్య పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది, యాంటీబయాటిక్ పరిస్థితి జరగబడుతుంది. మరి మానవుల యొక్క పాపానికి మంది ఏంటి? యేసు రక్తమే నీ పాపానికి మందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని సెలవైనది. పాడతామా? మానవుల యొక్క పాపానికి మంది ఎవరిదంట? యేసు రక్తమే. ఆయన రక్తం లేకుండా ఏ మనిషి కూడా పరిశుద్ధుడు అయ్యే అవకాశం ఉందా? ఎఫ్సీలో రాస్తూ పౌలు గారు అంటాడు 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని బ్రతికించింది. కాబట్టి ఏం చేయాలి? ఆయన మాటలు వినాలి. కాబట్టి ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. కాబట్టి ఏం చేయాలి? ఆ రాజ్యమే జీవమైన దేవుని సంఘం తెలుసుకోవాలి. ఆ జీవమైన దేవుని సంఘమే ఏం చెప్పాడు? రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. దాని కొరకు కొన్ని సంవత్సరాల ముందే వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయబడి రక్తం ఇవ్వబడి పరిశుద్ధాత్మ దేవుడు దానికి నామకరణం చేశాడు. అదేదో గత కొన్ని సంవత్సరాల నుంచి మా కొండాలు అలాగే అడిగా చెప్తున్నాను. ఏంటది? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయండి. క్రీస్తు సంఘములో నీవు మీకేం చెప్తానంట? బైబిల్లో ఉన్నటువంటి ఏకైక సంఘము క్రీస్తు సంఘం మాత్రమే. యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చిన సంఘం మాత్రమే. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన సంఘం మాత్రమే. మత్తయి 16:18 చూడండి. ఆ సంఘం యొక్క భూలోక పాతాళలోక ద్వారం ఏమీ నిలవలేమన్నారు. పేతురు చెప్తున్నాడు, నువ్వు భూమి మీద ఏది బంధిస్తావు అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూమి మీద ఏది విప్పుతావు అది పరలోకమందు. ఆయన ఏమి విప్పాడు అంటే దేవుడు వాక్యాన్ని విప్పాడు. పెంచుకొచ్చి పర్వదినాలు ఒకే రోజున 3,000 మంది రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి వారు ఎక్కడ చేర్చబడ్డారు అనేది ఇంతవరకు తెలియట్లేదు జనాలకి. ఈనాడు ఇదే రక్షణ మార్గంలో వింటున్నారు, వాక్యాలు వింటున్నారు, విశ్వసిస్తున్నారు, మానవచ్చిపోతున్నారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నారు. ఆ తర్వాత చివరిది నీటిలోకి ముంచబడుతున్నారు. ముంచబడినటువంటి వారిని ఆ పాస్టర్ గారు కావచ్చు, ఆ దైవజనులు కావచ్చు ఎక్కడ చేరుస్తున్నారు? ప్రశ్న. ఉదాహరణకి నేను సుమారుగా ఒక 15 సంవత్సరాలు మండలంలో మేము ఉండేవాళ్ళము. ఎస్సీ కాలనీలో మేడి జయరాజు గారిని అక్కడ పెంచుకొని చర్చి ఉంది. ఎంతమంది తెలుసు? నా చిన్నప్పుడు దాదాపు నా 12 సంవత్సరాల ప్రాయంలో నేను అక్కడ వెళ్ళాను. అక్కడి నుంచి దాదాపు 20 సంవత్సరాల వరకు అదే అనుబంధంలో పెరిగాను. నాకు తెలియదు పెంతుకోసం అనేది పండగ సంఘం అని తెలియదు. కానీ నేను డ్రమ్ము కొడితే ఆడవాళ్ళు ఎగిరేవాళ్ళు, అంటే పరిశుద్ధాత్మ ఎగిరేవాళ్ళు. నిజమండి. ఆ కృష్ణమూర్తి గారు కూడా తెలుసు, వాళ్ళ మిస్సెస్ ఉన్నారు చూడమ్మ గారు, ఆమె తెలుసు. అంతే ఎన్నోళ్ళమే చిన్నప్పుడు. ఒకరోజు నాకు అర్థం కాలేదు, ఇదంతా ఇంతగా పరిశుద్ధాత్మ పొందుతున్నారు, ఇంతగా గట్టిలేస్తున్నారు, దేవా నాకు ఎందుకు రావట్లేదు, నేను ఏ పాపం చేయట్లేదే, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానే, వాళ్ళ కోసం ఏది చిన్న వయసులో 14-15 సంవత్సరాల వయసులో నా యొక్క రిపెండెన్స్ చేస్తున్నాను, నాకు ఎందుకు పరిశుద్ధాత్మ రాదంటే మా అయ్యగారు అంటున్నాడు, నువ్వు సరిగా లేవయ్యా, అందుకే నేను పరిశుద్ధాత్మ తెలియదు. ఒక సందర్భంలో నేను కనులాగా చూసినట్టు ఒక సంగతి నేను చెప్తాను. ప్రార్థన 10కి ప్రారంభించబడింది. ప్రార్థన చేశారు, పాటలు పాడుతున్నప్పుడు నేను కంది కొట్టేవాడిని, డ్రమ్ కొట్టేవాడిని. కొంతమంది గంతులేస్తూ ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక అక్క లేటుగా వచ్చింది. ప్రార్థనకి ముందు రాలేదు, ప్రార్థనలో ఏకీభవించలేదు, పాటలు పాడేటప్పుడు వచ్చింది, ఆటో దిగింది, ఉరికొచ్చింది, కూర్చుంది, మోకాలు వేసింది, ఎగురుతుంది. నాకు అర్థం కాలేదు, ఏంటి కనీసం ప్రార్థన చేసుకోవాలి కదా దేవుని అనుమతి కొరకు, పరిశుద్ధాత్మరాలు దేవుని అనుకోవాలో వద్దా? ఏంటో మీరు చేయాలి, చేయలేదు. చీరక్క పొద్దును దోపుకొని ఎగురుతుంది, మొదలుపెట్టింది. నాకు అర్థమైంది దేవునికి ఎంత పవిత్రాలో ప్రార్థన చేయకుండానే గంతులేస్తుంది అనిపించింది. పరిశుద్ధాత్మ ఇచ్చింది. దేవా నాకు కూడా పరిశుద్ధాత్మ ఎన్నో రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకొచ్చాను. కానీ పరిశుద్ధాత్మ అలా రాడు,
బాప్తిజం పొందితేనే పరిశుద్ధాత్మ వస్తారనే విషయము అపోస్తల కార్యం 2:36 చదువుతున్నప్పుడు పేతురు గారు పెంతెకొస్తు పండుగ చెప్పిన మాటలు మీరు మానవచ్చు పొందాలి. అక్కడ ఏమన్నాడు? ఇదిగో శిలువేసిన యేసునే దేవుడు ప్రభువాడు క్రీస్తు నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం రూఢిగా తెలుసుకోవాలని చెప్పేసినప్పుడు వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకోవాలంటే పొడవబడి ఉంది కింద పుట్టినట్లు అయ్యలారా మమ్మల్ని చేయమన్నప్పుడు మీరు మారు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ అపరాన్ని బాప్తిసం పొందాయి. అది సంగతి. నాకు ఎందుకు పరిశుద్ధాత్మ రాలేదంటే నేను బాప్తిసం పొందలేదు కాబట్టి రాలేదని అర్థమైంది. అంతేనంటారా? అంతేనమ్మా? బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ వస్తారా? బాప్తిసం పొందమైన పరిశుద్ధాత్మ వస్తారా? పరిశుద్ధాత్మ అంటే గ్రంథం వేయడం కాదండి. పరిశుద్ధాత్మ అంటే భాషలో మాట్లాడడం కాదండి. పరిశుద్ధాత్మ అంటే త్యాగం పెట్టడం కాదండి. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త, సమాధానకర్త. దేవుడు సమాధానకర్త, అల్లరికి కర్త కాదు. ఒక దగ్గర అల్లరి జరుగుతుందంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఎవరు ఉంటాడు? దెయ్యం ఉంటుంది, భ్రష్టాత్మ ఉంటుంది, అపవాది ఉంటాడు. చెప్పలేదా? కొడుకుల బతికిలు ఏమంటాడు? దేవుడి యొక్క సంఘాల్లో దేవుడు పరిశుద్ధాత్మ సమాధానకర్త కానీ అల్లరికి కర్త కాదన్నాడు. ఆ తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టాడు, అన్వేషించమంటాడు ఏది సత్యం. ఎలా 3000 మంది బాప్తిసం పొందారు పేతురు యొక్క మాటలు విన్నప్పుడు వారి ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని పేతురు కడమ అపొస్తలులు అయినప్పుడు ఏం చెప్పాడు పేతురు? మీరు మారు మంచుకోండి. ఏం కావాలి మనుషులందరికీ? చేంజ్ ఆఫ్ హార్ట్ అనే గుండె తీసి పక్కన పెట్టినారు చూసి మారు మంచి అంటే నేను తాగుబోతులైతే తాగు మానేస్తా, నేను వ్యభిచారులైతే వ్యభిచారం మానేస్తా, నేను స్మోకింగ్ చేసేవాళ్ళైతే అది మానేస్తా, నేను భూతవాడైతే తీసేస్తాను. శరీరకాలను స్పష్టమైన చెప్తాడు గలతీయుల 5:19 అవేమనగా జారత్వము, కాముకత్వము, వ్యభిచారము, అసూయ, ద్వేషము, కలహము, మద్దతులు, విమతములు, అల్లరితో కూడిన ఇవన్నిటినీ వదిలేయటాన్ని మారువచ్చు అంటాడు. వదిలేసామా? నిజంగా మారువచ్చు గురించి బైబిల్ చెప్పిన మాట 2 కొరింథీ పత్రిక 7:10 అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారువచ్చును. అది మారువచ్చు. ఇక అందరూ నీ పాపం చేయను, ఇక అందరూ నేను తాగను, ఇక అందరూ నేను వ్యభిచరించను, అందరూ నేను అసూయపడను, అందరూ నేను శరీర కార్యం చేయని తీర్మానం చేసుకోవాలని మారువచ్చు అంటాడు. ఆ మారువచ్చు పొందిన నీవు యేసుక్రీస్తు అని దేవుడి కుమారుని ఒప్పుకోవాలి. రోమిలాసు పత్రిక 10:9 అంటాడు, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకుంటే ఏమవుతావు? నువ్వు రక్షించబడతావు అన్నాడు. అలా చేసిన తర్వాత చివరిగా క్రీస్తులోనికి జన్మించాలి. గలతీయుల పత్రిక 3:3 అంటాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తులోనికి అంటే అర్థం కావట్లేదు చాలా మంది. క్రీస్తులోనికంటే నాలోనికంటే మీలోనికంటే అయ్యగారిలోనికంటే రోమిలాసు పత్రిక 7:22 బహుశా శరీరంలోనికంటే సంఘములోనికి అని చెప్తాడు. నీలోనికి అనగా శరీరంలోనికి అని చెప్తాడు. ఎఫెసీయుల పత్రిక 1:22 అని చెప్పే మాట ఏంటంటే సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమును శిరస్సుగా నిలిచును. ఆ సంఘము ఆయన శరీరం. సమస్తమును సంపూర్తిగా నిలుచున్న చూసారా? క్రీస్తులోని కంటే క్రీస్తు శరీరంలోని బాప్తిసం అన్నాడు. క్రీస్తు శరీరం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడుందండి? క్రీస్తు శరీరం ఎక్కడుంది? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడండి. అవునా కదా? నువ్వు బాప్తిసం పొందాలంటే పరలోకం పోయి బాప్తిసం సాధ్యమేట? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? క్రీస్తులోని కంటే క్రీస్తు శరీరంలో బాప్తిసం పొందాలి. రోమిలాసు పత్రిక 6:3 చెప్తాడు, క్రీస్తు యేసులోని బాప్తిసం మీరు ఆయన మరణంలోని బాప్తిసం అని కదా. తండ్రి మహిమలో క్రీస్తు ఏలాగూ మృతుల నుంచి లేపబడ్డారు, అలాగే మనం నూతన జీవం పొందటానికి లేపడుతున్నాం. క్రీస్తు శరీరం పరలోకం ఉంది. ఎలా బాప్తిసం పొందితే నువ్వు పరలోకం వెళ్తావు. దానికి సాదృశ్యమైన చెప్తున్నాడు. కొలసీయుల 1:18 ఆ శరీరం అనే సంఘం ఉన్నాడు. క్రీస్తు యొక్క శరీరం అనే సంఘంలోనికి బాప్తిసం పొందిన నీవు చేర్చబడితే, మరి చేర్చేవాళ్ళు ఎవరు? నువ్వు కాదు, నీ అయ్యగారు కాదు, నా పాస్టర్ గారు కాదు. ఎవరు చేర్చేది? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడు అని చెప్పాడు.
ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందుతున్నప్పుడు అని పేరు అంటాడు కదా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందన్నప్పుడు ఒకే దినం ఇంచుమించు ఎంతమంది 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? నా ప్రశ్న, ఎక్కడ చేర్చబడ్డారు? సంఘం ఉన్నప్పుడు ఉంది. పెద్దకోస్తు పండుగ దినాన యేసుక్రీస్తు రక్తం ఇచ్చినటువంటి సంఘము పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించు చేత అగ్నితో విభాగించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసంలో 12 మంది పాలువాసులయ్యారు. అదే మొట్టమొదటి క్రీస్తు వాగ్దానం చేసినటువంటి సంఘంలో వారు చేర్చబడ్డారు. వారు ప్రకటించగానే 3,000 మంది చేర్చబడ్డారు. ఎవరు చేర్చారు అంటే 2:40 వచ్చింది. జాగ్రత్త 2:40 వచ్చింది. ఆనందముతోనూ నిశ్శబ్దమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని వచ్చింది. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో అంటే 3,000 మందితో చేరుస్తూ ఉన్నాడు. అంతకుముందు 12 మందితో చేరుస్తూ ఉన్నాడు. చర్చలు ఎవరండి? నీ వెళ్ళే సంఘంలో నువ్వు బాప్తిజం అంటే నిన్ను యేసుక్రీస్తు వాడు తన సంఘంలో చేరుస్తున్నాడా? ప్రశ్న. చేరిస్తే మీరు క్రైస్తవులు. ఈ మధ్యకాలంలో నేను కొండ ఉన్నావా? మా బామ్మది ఉన్నదా? కొండండి ఉన్నావా? మాట్లాడే మనం క్రీస్తు ప్రభు వాగ్దానం చేసి రక్తం ఇచ్చి ప్రాణం పెట్టినటువంటి సంఘం అవుతుందయ్యా అంటే మాది క్రీస్తు సంఘమే, మేము రోజు ఆరాధన చేస్తాము, మేము ఆదివారం మీద ఉద్యోగాలు కానుకొస్తాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నువ్వు కనగబడపోతే, నేను చెప్పాను ఈరోజు వచ్చింది కూడా అందుకోసమే. ఈ లోకంలో ఉన్నటువంటి మత శాఖల వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కాదు అని చెప్పాను. వాళ్ళకి అర్థం కాదు. క్రైస్తవులైన బాప్తిజం అయితే చాలుగా అన్నాడు. కాదు, బాప్తిజం పొందిన వ్యక్తిని క్రీస్తు ప్రభు తన సంఘంలో చేర్చాలి. వాడు క్రైస్తవుడు. అపోస్తల కార్యములు 11:26 అంత్యకైలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిసారిగా ఏమని పిలబడ్డారు? క్రైస్తవులను పిలబడ్డారు. సంవత్సరం అంతా ఆరాధిస్తే క్రీస్తు ప్రభు యొక్క సంఘము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పాతాళం ఒక ద్వారం దానికి నిలవలేరు అంట. ఆ సంఘమును కనుగొనాలి, ఆ రాజ్యాన్ని వెతకాలి, ఆ రాజ్యం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ద్వారాల కొండలరావు గారు ఎంతో ప్రయాసపడి తన రక్తాన్ని చెమటగా మార్చి అందరిని నటించాడు. దాన్ని నడిపించడానికి మా అన్నయ్య గారు నారాయణ గారు ఇక్కడ ఉన్నారు. ఎవరిదా సంఘము? కొండలరావు గారిదా? ఎవరది? నారాయణరావు గారిదా? చెప్పేది నాదా? ఎవరది? క్రీస్తు ప్రభు యొక్క సంఘం అండి. యేసుక్రీస్తు నిన్ను చేరిస్తే నీకు పరలోకం. యేసుక్రీస్తు నిన్ను క్రైస్తవులు అంగీకరిస్తే నీకు రక్షణ. ఈ రాత్రి కాలంలో ఒక విషయం చెప్పి ముగిస్తాను. కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము 1-3 చూస్తాము. పౌలు గారు ఎంత మేధావైనా స్కాలర్ ఆయన. 2 కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటే, కొంచెం అవివేకముగా నేను మాట్లాడి మీరు సహించాలని కోరుతున్నాను. దేవాశక్తితో మీ వల్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను అనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించవాలని ప్రధానం చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. పౌలు గారు అవివేక? ఆయన ఏమంటాడు కొరింథీయుల 2వ పత్రికలో, మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. మనుషులు చమత్కరించిన చమత్కారం మాట ద్వారా కాదు. దేని ఆధారం చేసుకోవాలంటే మీ విశ్వాసము దేవుని శక్తి. దేవుని శక్తి ఎక్కడుంది? ఈ బైబిల్లో ఉంది. ఉందా? ఆ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని శక్తిని గురించి చెప్తుంది. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చమన్నాడు 2వ అధ్యాయం 14 కొరింథీయుల 1వ పత్రిక. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇంత చెప్తున్నటువంటి స్కాలరైన సౌలు అనుకున్న పౌలు కొంచెం అవివేకంగా నేను మాట్లాడాను, సహించవాలని కోరుతున్నాను. దేవాశక్తితో మీ వల్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక. ఇదే అడిగా, పవిత్రురాలైన కన్యక ఎవరంటే మరియ మాట్లాడుతున్నావు. మరియమేనమ్మా? పవిత్రురాలైన కన్యక ఎవరు? భౌతిక సంబంధంగా మరే కావచ్చు, కానీ బైబిల్లో దానికి ఒక పోలిక ఉంది. మీరు ప్రకటనలో వెళ్ళినప్పుడు దానికి వధువు సంఘం అన్నాడు. గొర్రెపిల్ల మహోత్సవం కొరకు ఎదురు చూస్తున్నాయని చెప్పాడు ప్రకటనలో. ప్రదానం చేయబడింది కానీ ఇంకా వివాహం కాలేదు. దేనికి?
గొర్రెపిల్ల సంఘానికి, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు, వధు సంఘం అంటే రక్షించబడిన వారి యొక్క సమూహంతో పెళ్లి కాలే ప్రదానం చేయబడ్డారు. అంతే పవిత్రురాలైన కన్యక అనగా సంఘమునకు ఒకడే పురుషుడు అనగా క్రీస్తును సమర్పించమని మిమ్మల్ని ప్రదానం చేస్తున్నాడు. సంఘములకు క్రీస్తు ఏం చేయబడ్డాడు? ప్రదానం చేయబడ్డాడు. ఎవరు మీకు ఎంతమంది? ముగ్గురు మొక్కలు కదా, కృష్ణ ముగ్గురు, మీకు ముగ్గురు పిల్లలు కదా. ఇప్పుడు సుధాకర్ వచ్చాడు. సుధాకర్కి దాదాపు 20 సంవత్సరాల క్రితము ఒక యవన స్త్రీతోటి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత 1 నెల 2 నెలలకు పెళ్ళి అయింది. ప్రదానం చేయబడిన తర్వాత ఒక ఉదాహరణ చెప్తాను. ఆ సుధాకర్ గారు టీచర్ అయ్యారు. ఆయనకంటే బాగా డబ్బున్నోడు, ఆయనకంటే మంచి ఉద్యోగంలోడు వచ్చేసి, అమ్మాయి ప్రదానం చేయబడింది ఏముందిలే తీసేసేయి, విరవాళ్ళని మనం డబ్బులు ఇస్తారంట, ఇచ్చి తీసుకున్నామంటే ఒప్పుకుంటారా? ఒక వన్స్ ఎంగేజ్ అంతే. ఒక్కసారి ప్రదానం చేయబడిన తర్వాత అప్పుడు కూడా వచ్చి మెసేజ్ మరిని కూడా ఎంత చేశారా? ప్రదానం చేయబడినటువంటి క్రీస్తుకు ఎవరంతా సంఘంతో వివాహం చేయడానికి ప్రదానం చేశారు. అంటే సంఘము యొక్క భార్య ఎవరు? యేసుక్రీస్తు యొక్క భార్య ఎవరు? సంఘము. సంఘం అంటే వాళ్ళు ఎవరు అనుకునేవాళ్ళు? సంఘం అంటే మనమే. సంఘం అనేటువంటి మాటకు రక్షించబడిన వారి యొక్క సమూహము. దేవుడు పవిత్రాల కన్యక వచ్చిన కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? దేవుని యొక్క నిలబెట్టు కొరకు, దాంట్లో మృతైనను కలకమైన మరి ఏదేను లేకుండా ఉండు కొరకు తను తాను అప్పగించుకున్నానని చెప్పాడు. ఎఫ్సీయులకు 5:24 అలా ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారు మాకు సంఘం ఉంటే చాలండి, ఏ పేరు